అభివృద్ధి చేయని ఎమ్మెల్యేలకు జూబ్లీహిల్స్ ఎన్నిక ఉదాహరణ కానుందని మంత్రి వాక్టి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ కు ఎన్నడూ లేని షాక్ తగులుతోందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ప్రజల్లో మంచి పేరుందన్నారు. తినబోయే ముందు రుచులెందుకని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అంటున్న మంత్రి వాక్టి శ్రీహరితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. మనతో మంత్రి వాగిడి శ్రీహరి గారు ఉన్నారు. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుంది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తుందా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తుందా అనేది అసలు ఎన్నికల సరళి ఎలా ఉంది కదా మంత్రి వాగిడి శ్రీహరితో మాట్లాడి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు చెప్పండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతుంది, ఖచ్చితంగా మేమే గెలవబోతున్నాం బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ షాక్ ఇస్తుందా, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇస్తుందని కాదు, అభివృద్ధి చేయని ఎమ్మెల్యేలకు జూబ్లీహిల్స్ రిజల్ట్ ఒక ఇండికేషన్ కాబోతా ఉంది. ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి ఎన్నిసార్లు గెలిపించినా చేయకపోతే ఈ విధంగా వాత పెడతారా అనేటువంటి విధంగా షాక్ ఇవ్వబోతా ఉంది. అభివృద్ధి కాంక్షించిన జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధిని ఇన్ని సంవత్సరాలకి మేము చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ బై ఎలక్షన్స్ లో ఒక 100 మంత్రులని 2 మంత్స్లోనే దాదాపు 100-125 కోట్ల రూపాయల సీసీ రోడ్లు డ్రైన్లు కడతా ఉంది, ఎలక్ట్రికల్ వైర్లు పైకి తీస్తా ఉంది. మరి వేరే కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం ఉండగలిగితే, ఉండలేదని భావంతో ఉండగలిగితే రాబోయే 3 ఏళ్లలో దాదాపు 400-500 కోట్ల పని చేయించుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఈ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ప్రతి ఓటర్కు వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ కి ఎన్నడూ తొలగని షాక్ ఇప్పుడు తగులుతా ఉంది. ప్రజలు ఇప్పటికే ఏదైతే అభివృద్ధి జరగదు మీరు అంటున్నారు, కానీ ఏదైతే అభివృద్ధి జరిగింది దాంతో చర్చకు రెడీ అని చెప్పి కేటీఆర్ సవాల్ ఇస్తే ఆ సవాల్ మీరు ఎవరు స్పందించలేదు. అందరూ ఇవన్నీ గజకర్ణ గోకర్ణ విద్యలు దక్కుటవార మాటలు అన్నీ అన్నారు ఈ తెలంగాణ ప్రజలు. ఇనే గోసపోయారు, మోసపోయారు, గోసపడ్డారు. ఇప్పుడు ఇవన్నీ మాటలు, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, రా వచ్చి అడుగు చెప్పు. ఈడికొచ్చి నవీన్ కరెక్టే కాదు, కేసులు ఉన్నాడు, ఆడపిల్లకు నవీన్కి పోటీ కాదా, అభివృద్ధి చెప్పు. నేను జూబ్లీహిల్స్ కి 10 ఏళ్లలో ఈ డెవలప్మెంట్ చేసిన అని నువ్వు చెప్పినప్పుడు ప్రజలు ఒకవేళ నీ మాట నమ్మితే 100% నీకు పట్టం కడతారు కదా. బీజేపీకి ప్రజలు ఇక్కడ తీర్పు ఇవ్వబోతున్నారు. అటు కిషన్ రెడ్డి, కేటీఆర్, అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బ్రవర్స్ అని చెప్పి కూడా బీజేపీ విమర్శించారు. ఇవాళ నేను ఒకటే కాన్సెప్ట్ లో ఉన్నానా, ఈ ప్రాంతం నాకు మా పార్టీ ఒక మంత్రిగా నాకు ఒక 58 బూత్లు ఇన్ఛార్జ్ ఇచ్చింది. ఈ 58 బూత్లలో నేను ఏం చేయగలుగుతా, ఈ సమస్యలు ఏంటివి, ఏ పరిష్కారం చేస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇదివరకు చేసింది ఏంది 2 నెలల్లో, ఈ 3 ఏళ్లలో ప్రియారిటీ బేసిస్ లో ఏవి తీసుకోవాలి. 100% ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నాకు తెలిసి 400-500 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కావాలంటే వన్ అండ్ ఓన్లీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ చేసింది, అదే చేస్తే నమ్మి విశ్వసించి ఓటేకి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందో మీరు భావిస్తున్నారు? మేము తినబోతు రుచులు ఎందుకన్నా గెలవబోతున్నాం ఖచ్చితంగా. తర్వాత మెజార్టీ చూసుకో. ఆ వర్షం నేను మెజార్టీల గురించి మాట్లాడతలేనన్నా. రోజు దిగింత ప్రజలు విఘ్నలతో ఆలోచన చేస్తా ఉన్నారు. హైబా ఎట్లా చేసుకోవాలి, ఈ ప్రాంతం 3 సార్లు గెలిపిస్తే కూడా ఇంకా బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉందని చెప్పి వార్తలు విని టైడ్ అయిపోయినా. పార్లమెంట్ ఎలక్షన్ రెడ్లేండ్రీ మొత్తం బయటకు వస్తే కింద మీద చేస్తే మాకేండ్రీ డిపాజిట్ రాలన్నా. ఈ 2020 డిసెంబర్ ఎలక్షన్ కూడా మొత్తం మాదేండ్రీ ఇంట్లో కూర్చోబెట్టరన్నా. కాబట్టి ఇవన్నీ గురించి ఆలోచన వద్దు. ప్రజల దగ్గరకు పోయాం, ఇగో ఇంత చేస్తాం, మీకు ఈ చేయడానికి మాట ఇస్తా ఉన్నాం, ఏదైతే పని చేయగలుగుతాం అది మాట ఇచ్చాం, అది నమ్ముతున్నారు, విశ్వాసంగా ఉన్నారు, మాపై ఖచ్చితంగా ఆశీర్వాదం పెడతారని నమ్మకంతో ఉన్నా. తినబోయే ముందు రుచులందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదైతే జూబ్లీహిల్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎవరు షాకిస్తారు, ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది ఈ నవంబర్ 14వ తేదీన తెలియబోతుందని చెప్పి మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో అజీం, ప్రైమ్ 9 జూబ్లీహిల్స్.